కలియుగం. ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ముఖపరిచయము లేని వాడితో మాట్లాడినా, వాడితో ఏ రకమైన కార్యకలాపాలు నిర్వహించినా మనం ఇరుక్కుపోయే పరిస్థితి. ఎరక్కపోయి వచ్చానే ఇరుక్కుపోయే అనే చందాన అంతా మోసమే. వాడిని ఏదో కష్టంలో ఉన్నాడు పాపం అని అంటే మనం ఇరుక్కుపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మన ఫోన్లను ఉపయోగించి ఈ సైబర్ నేరగాళ్ళు అనేక మంది చదువుకున్న వాళ్ళని, చదువురాని వాళ్ళని టోపీ పెడుతున్నారు, టోకర వేస్తున్నారు. ఇప్పుడు కొన్ని నంబర్లు ఉంటాయి, మిస్డ్ కాల్ వస్తాయి. మీకు మిస్డ్ కాల్ వచ్చినప్పుడు ఆ పేరు ఫీడ్ అయి ఉంటే మళ్ళీ కాల్ చేయండి. ఆడెవడో సంబంధం లేని నంబరు ఫోన్ చేశాడు, అవసరం వాడిది, మీకెందుకు ఆదుర్దా? వాడు అవసరమైతే 2 సార్లు 3 సార్లు వాడే చేయనియండి. మిస్డ్ కాల్కి పరిచయము లేని నంబర్లు, భారతదేశానికి సంబంధించినవి కాకుండా ఇతర దేశాల నుంచి వస్తున్న ఫోన్లు మిస్డ్ కాల్కు మీరు సమాధానం ఇవ్వద్దు. తర్వాత మనకు 10 నంబర్లు ఉండాలి. 10 నంబర్లకు ముందు +91 అది భారతదేశం. ఇక 10 నంబర్లు లేకుండా 3 నంబర్లు ఉండేవి, 4 నంబర్లు ఉండేవి, 5 నంబర్లు, 6 నంబర్లు అవన్నీ మోసం, దగా. అవి ఎత్తారా అంతే సంగతులు. ఇప్పుడు కొంతమంది మీకు ఈ నంబర్లకు ఫోన్ చేయండి అని మిమ్మల్ని అడుగుతారు, లేదు ఫోన్ చేసి చెప్తారు. 90కి ఫోన్ చేయమంటాడు, లేదా 09కి ఫోన్ చేయమంటాడు, డైల్ చేయండి అంటాడు. ఈ 90 కానీ లేదా 09 కానీ మీరు డైల్ చేశారా ఇక అంతే సంగతులు. మీ సిమ్ కార్డు వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. వాడి చేతిలోకి వెళ్ళిపోయి ఇక ఆ సిమ్ కార్డ్ని వాడు రకరకాలుగా ఉపయోగించుకుంటాడు. ఈ సిమ్ కార్డ్ని వాడు నేరాలు చేసి సిమ్ కార్డు ద్వారా మన పేరిట వాడు అనేకమైన సైబర్ క్రైమ్లకు పాల్పడతాడు. ఇంకోటి ఏం చేస్తాడు, మొత్తము వాడు మన బ్యాంకు ఖాతా వివరాలు దాంట్లో సేకరించి బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేసేస్తాడు. మొత్తం క్యాష్ అంతా కూడా వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకున్నారు కదా. 90 ఫోన్ చేయొద్దు, 09 చేయొద్దు. ఈ కాకుండా ఇంకా యమా డేంజర్ నంబర్లు ఉన్నాయి కొన్ని. ఈ యమా డేంజర్ నంబర్లు ఈ వాట్సాప్ గ్రూపుల్లో కూడా కనపడుతున్నాయి. ఈ యమా డేంజర్ నంబరు వాట్సాప్ గ్రూపులో కనపడగానే గ్రూపు అడ్మిన్ యొక్క బాధ్యత, తక్షణం తొలగించండి. ఇప్పుడు నాకు కొన్ని వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ఆ వాట్సాప్ గ్రూపులు కనపడుతుంటాయి. కనపడగానే వెంటనే వాటిని డిలీట్ కొడతాను, తొలగిస్తాను. లేకపోతే గ్రూప్ సభ్యుల యొక్క ప్రయోజనాలకు భంగం కలుగుతుంది. ఏంటివి ఇవి నోట్ చేసుకోండి మీరు. +370 +370 +371 +371 +381 +381 +563 +563 +255 +255. ఈ 255 అనేది టాంజానియా నంబరు. నా గ్రూపుల్లో చాలామంది దూరారు ఈ +255తో. నేను వాళ్ళని వెంబడించి ఈ టాంజానియా వాడి నంబర్ పోయేదాకా వాడిని అన్ని గ్రూపుల్లో తొలగించేశాను. మీరు కూడా గ్రూపుల్లో ఉంటే వెంటనే తొలగించేయండి. ఎందుకంటే మనము ఈ నంబర్కి డైల్ చేయగానే మన సిమ్ కార్డు వాడి చేతిలోకి వెళ్ళిపోయింది. ఇక వాడు మన పేరిట అనేకమైన నేరాలు ఘోరాలు చేసి ఇవన్నీ మన మీద పడతాయి. మీరు ఎప్పుడైతే ఈ నంబర్కు డైల్ చేశారో 3 సెకండ్ల కాలంలో మన సిమ్ కార్డు హ్యాక్ అయిపోతుంది. అంటే మన జుట్టు వాడి చేతికి ఇచ్చాం.
ఇక మన సిమ్ కార్డును ఉపయోగించుకుని వాడు ఇష్టారాజ్యంగా వాడు ఏం చేస్తాడో తెలియదు, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. కనుక మనము ఈ నంబర్ల నుంచి మిస్డ్ కాల్ వస్తే పొరపాటును కూడా మళ్ళీ మీరు డైల్ చేయొద్దు. ఎవడో తెలవనోడు వచ్చి ఈ నెంబర్కి డైల్ చేయి, ఆ నెంబర్కి డైల్ చేయండి, మనం ఎందుకు చేయాలి చెప్పండి, చేయొద్దు. ఇక మన ఫోను రైల్లోనో బస్సులోనో రైల్వే స్టేషన్లో ఎక్కడో కూర్చుని ఉంటే ఏమండి ఫోన్ చేసుకోవాలి, ఫోన్ ఇస్తారా అంటాడు. చాలా అమాయకత్వంతో వచ్చి ఫోన్ అడుగుతాడు. లేదండి మా ఇంటికి ఫోన్ చేయాలండి, అవసరమండి నా ఫోన్, లేకపోతే ఫోన్ పోయిందని ఒక బోకా ఇస్తాడు వాడు. నా ఫోన్ పోయింది, పర్సు పోయింది, ఫోన్ చేసుకోవాలి మా ఇంటికి అంటాడు. సరే అట్టటి వాళ్ళని మహిళలు అయితే ఆ ఫోన్ ఇవ్వద్దు మీరు. మహిళలు చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు మహిళలు అయితే ఇవ్వద్దు. ఒకవేళ వాడిని చూస్తే పర్వాలేదు మంచోడే అని అనిపిస్తే మగవాళ్ళు పురుషులు ఏం చేయాలంటే నంబర్ చెప్పమనండి. వాడు ఏ నంబరో ఆ నంబర్ మీరు డైల్ చేయండి. డైల్ చేసి స్పీకర్ ఆన్ చేయండి. మీకు స్పీకర్ ఆన్ చేసి సెల్ ఫోన్ మన చేతిలో ఉండాలి. మాట్లాడుకోవయ్యా, నీకు ఏ కావాలో మాట్లాడు. రహస్యం అంటే నా వల్ల కాదు, రహస్యం అంటే ఎక్కడికో పోయి పట్టుకెళ్ళి మాట్లాడతానంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మనం వాడిని డైల్ చేసుకోమని వాడి చేతికి ఫోన్ ఇచ్చామా, మళ్ళీ మన చుట్టూ వాడికి ఇచ్చినట్టే. వాడు ఏం నొక్కుతాడో తెలియదు, అలా కొంచెం దూరం వెళ్ళిపోతాడు. దూరం వెళ్ళిపోయి వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. ఇక ఆ దెబ్బకు మన బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోతుంది. ఎందుకు మొఖమాటం? ఎవడో తెలవని వాడు ఆడి దగ్గర మనం మొఖమాటం ఏంటి? నీకు కావాలంటే ఇదిగో నా స్పీకర్ ఆన్ చేసే మాట్లాడుకో, మీ ఇంటి వాళ్ళతో మాట్లాడుకో, ఇదిగో నా సెల్ ఫోన్ పోయింది, నా పర్సు పోయింది, నీ కష్టాలు చెప్పుకో. అంతేగాని వాడు సెల్ ఫోన్ పట్టుకుని రైల్లో అయితే మన పక్కన కూర్చొని మాట్లాడుకోమంది, నేను అటు వెళ్ళిపోయి మాట్లాడుకుంటా అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన ఫోన్ ఇవ్వకూడదు. పక్కకి వెళ్ళాడా మన కొంప ముంచేస్తాడు వాడు. ఇక ఈ మధ్యకాలం ఇంకో రకమైన నేరం ఏంటి? అత్యవసరంగా నాకు డబ్బు అవసరము బ్రదర్, నాకు ఒక 500 1000 రూపాయలు ఇవ్వు, నా దగ్గర క్యాష్ అయిపోయింది, బస్ టికెట్ కొనుక్కోవాలి అని చెప్పి వాడు బుకాయించి మనల్ని నమ్మించి మన దగ్గర 500 1000 తీసుకుంటాడు. వాడు తీసుకుని ఏం చెప్తాడు, నీకు ఫోన్పేలోనో గూగుల్ పేలోనో పేటిఎంలోనో ఇప్పుడే వేసేస్తా, నువ్వు క్యాష్ ఇవ్వు, నీకు ఫోన్లో వేసేస్తానంటాడు వాడు. అని ముందు వాడు క్యాష్ తీసుకోకముందే మనకి వేస్తాడు వాడు. ఎంత మనల్ని నమ్మిస్తాడు చూడండి, ఎలా వేస్తాడు టోకరా. ఎందుకంటే మనకు నమ్మకం కలుగుతుంది. వాడు అసలు మనకి డబ్బు పర్సులోంచి తీయకముందే, గురు బ్రదర్ ఒక 500 కావాలండి వేసేస్తాను చూడని చెప్పి వాడు మన ఫోన్లో ఫోన్పేనో గూగుల్ పేనో పేటిఎం ఏది ఉంటే అది వేసేస్తాడు. వేసి మన ఫోన్లో చూపించడాడు, వాడి ఫోన్లో వెళ్ళినట్టుగా చూపిస్తాడు. ఇగో చూడండి గురు, ఇగో నీకు 500 పడిపోయింది నీ అకౌంట్లో అంటాడు. ఇంకా చూసాం కదా, ఆనందం పడిందిలే అని చెప్పి మనం తీసి 500 వేయిస్తాం. ఇప్పుడు వీళ్ళ దగ్గర కొంత సాఫ్ట్వేర్ అభివృద్ధి చేశారు. ఏంటి, ఇట్టా అవతల వాడి ఫోన్లో అంటే ఎవడైతే వేసానన్నాడో వాడి ఫోన్లో కనపడుతుంది, కానీ వాడి బ్యాంక్ అకౌంట్లోంచి మనకు డబ్బు రాదు. మనకు డబ్బులు వచ్చినాయా లేదా నికరంగా చూసుకోవాలంటే మన అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. మన ఫోన్పేనో మన గూగుల్ పేనో మన పేటిఎం ఓపెన్ చేసి మన అకౌంట్కి వచ్చినాయా లేదా చూసుకోవాలి. లేదు ఎస్ఎంఎస్ రావాలి మనకి. అంతేగాని ఆడు వేసానని చెప్పి మనకు చూపించాడు కదా అని చెప్పేసి బ్రహ్మాండం అని అనుకున్నారా, పోయిన టైపు 500 పోయినాయి, 1000 రూపాయలు పోయినాయి. వాడు మన జేబులోంచి 500 కొట్టేశాడు, 1000 కొట్టేశాడు. ఇది చిన్న అమౌంట్ నేను చెప్తున్నా. కొంతమంది ఘరానా మోసగాళ్ళు, వైట్ కాలర్డ్ అఫెన్సెస్, ఘరానా దొరలు, కొంతమంది బైకుల మీద వస్తారు, ఇంకా కొంతమంది పెద్ద పోజు కారులో దిగినట్టుగా వచ్చి మన దగ్గర పోజు కొట్టి వాడు 500 1000తో కాకుండా 5000 10,000 కూడా కొట్టేసే అవకాశం ఉంది. కనుక ఇది కలియుగం, ఎవరిని నమ్మద్దు. కనుక మీ ఫోన్లో ఫీడ్ అయి ఉన్న నంబర్ తప్పనిచ్చి ఎన్నో వస్తుంటాయి, అన్నోన్ నెంబర్లు, తెలవని నెంబర్లు వస్తూ ఉంటాయి. ప్రవాహం పట్టించుకోవద్దు. తర్వాత ఈ ఫోన్లో అపరిచితులు మనల్ని వేధిస్తుంటారు, ఇబ్బంది పెడుతుంటారు. అర్ధరాత్రి గాడు ఫోన్ చేస్తాడు. ఇంకా కొంతమంది మందుబాబులు మామూలు వాళ్ళు కాదు,
వాడు ఫుల్గా తాగేసి ఉంటాడు. ఇక తాగేసి వాడు ఏం మాట్లాడుతాడో తెలియదు. చెప్పిందే చెప్పి సొదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కట్ చేస్తాం సరే. తర్వాత ఇలాంటి వాళ్ళు 10 మందో 20 మందో మీ యొక్క పరిచయాలను బట్టి మీ కాంటాక్ట్స్ని బట్టి ఎంతమంది ఉంటారో చూడండి. ఏం చేయాలంటే మీరు ఇట్లాంటి న్యూసెన్స్ ఫెలోస్ మీకు ఇబ్బంది కలిగిస్తున్నారు. మీరు ఏం చేయాలంటే ఆ ఏ ఫోన్ నుంచి అయితే మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తున్నారో దాంట్లో నో అని ఫీడ్ చేయండి. NO అని ఫీడ్ చేసుకోండి. అంటే ఈ ఫోన్ ఎత్తకూడదు అని, ఇంకంత జీవితకాలం వాడిని బ్లాక్ లిస్ట్లో పెట్టేయటమే. నో అని ఎప్పుడైతే పెట్టామో ఇక ఆ ఫోన్ ఎత్తాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా ఫోన్లో నాకు ఒక 60,000 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ప్రపంచ దేశాల నుంచి ఫోన్లు వస్తుంటాయి, దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వస్తుంటాయి. దీంట్లో కోవిడ్ పేషెంట్లే దాదాపు ఒక 25,000 మంది ఉన్నారు. నేను ఆ పేషెంట్ల యొక్క ఫోన్ నంబర్లు కూడా ఫీడ్ చేసుకుంటాను. కొంతమంది ఇబ్బంది పెడుతుంటారు. మందు కొట్టి అర్ధరాత్రి కాడ ఉదయం 2 గంటలకి వాళ్ళు ట్రై చేస్తుంటారు, ఫోన్ చేస్తానికి ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్ళకి నేను నా ఫోన్లో నా 60,000 కాంటాక్ట్స్లో ఒక 500 మందికి నో అని పెట్టేశాను. NO అని పెట్టాను. నీకు ఎత్తే పనే లేదు. ఇంకో పద్ధతి కూడా ఉంది. నో పెట్టుకోకుండా ఏ ఫోన్ నుంచి అయితే మనకు ఇబ్బంది కలిగిస్తున్నారో మీరు పైన ఉండే 3 చుక్కలు ఉన్నాయి కదా, సెల్ ఫోన్లో కుడి పక్కన 3 చుక్కలు నొక్కితే ఆ నొక్కగానే పైనుంచి కింద దాకా ఒక దాంట్లో బ్లాక్ అని రాసి ఉంటుంది. ఈ ఫోన్ నంబర్ని ఆ చుక్కలు నొక్కి బ్లాక్ అని నొక్కేసేయండి. ఎప్పుడైతే ఆ ఫోన్ నంబర్ను బ్లాక్ చేశారో ఇక వాడి బెడద మనకు పోతుంది. కనుక మీరు ఫీడ్ చేసుకుంటా అంటే నో అని ఫీడ్ చేసుకోండి, లేకపోతే ఆ ఫోన్ని బ్లాక్లో పెట్టేయండి. ఇక మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా పెళ్లిగాని యువతలు, గృహిణులు, మహిళలు ఎవ్వరూ కూడా ఈ మాయలోకము, కలియుగము ఎవ్వరిని నమ్మద్దు. ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చింది, దీంతోనే తిప్పలు వచ్చినాయి. అదే చిన్న ఫోన్ ఉన్న వాళ్ళకి ఏ పెడదలేదు. మీ చేతిలో చిన్న ఫోన్ ఉంది, గొడవే లేదుగా. ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చింది, తర్వాత ఈ ఫోన్పేలు వచ్చినాయి. మరి బ్యాంకు ఖాతాలు దాంట్లో వేలు లక్షలు ఉంటాయి కొంతమందికి. ఆ ఖాతాలు ఖాళీ గోలు పెడుతున్నారు. ఏదైనా మిమ్మల్ని ఎవడైనా మోసం చేసేనట్లు మీకు అనుమానం వచ్చినా